ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో నెంబర్ 447 ద్వారా డిఎస్సి పరీక్ష రాయకుండానే క్రీడల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 421 మంది ఉపాధ్యాయులు ఎంపిక చేయవచ్చునని తీసుకున్న విధాన నిర్ణయం ఏదైతే ఉందో అది సామర్థ్యం, ప్రతిభలతో గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలను బోధించేందుకు ప్రతిబద్ధకంగా మారిందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరిగా ఉండాలని, అందులో పొందిన మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగేవన్నారు. నేటి కూటమి ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా రాత పరీక్ష లేకుండానే కేవలం క్రీడల సర్టిఫికెట్ ఆధారంగానే ఉద్యోగాలు పొందవచ్చుననే ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ నిర్వహించి బాధ్యులను తక్షణమే శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో వ్రాత పరీక్ష నిర్వహించకుండా లేదా వ్రాత పరీక్ష లేకుండా ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం క్రీడల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు కల్పించడం ఏదైతే ఉందో అది మొత్తం విద్యా వ్యవస్థకే తీరని లోటుగా జనచైతన్య వేదిక భావిస్తుంది. సో అలాంటి నేపథ్యంతో ఉపాధ్యాయులుగా చేరిన వారు గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడంలో వాళ్ళ పూర్తి సామర్థ్యాలు ప్రశ్నార్థంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ఆధారంగా నియామకాలను చేపట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.